హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుదేవ్ వరల్డ్. నోరూరించే బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ తెల్ల బఠానీలు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. సో తర్వాత రోజు కుక్కర్లో పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న దాన్ని సగం పేస్ట్ కింద చేసుకోవాలి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత టమాటో పేస్ట్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ అండ్ విడిగా తీసి పెట్టుకున్న బఠానీ ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మసాలా పొడి అండ్ కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ చాట్ మసాలా అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుని బాగా ఉడకనివ్వాలి. చాట్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. అదే మనం బయట చూస్తూ ఉంటాం కదా బండ్ల మీద, సో అలా అనమాట. సో అలా ఉడకనివ్వాలి చాలాసేపు అంటే ఒక 10 మినిట్స్ అట్లీస్ట్. ఒక 10 మినిట్స్ అలా ఉడికితే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో అంతే గైస్, చాలా ఈజీగా వేడివేడి చాట్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఆనియన్స్, కొత్తిమీర, టొమాటో, కార్న్ఫ్లేక్స్ వేసుకొని సర్వ్ చేసుకుని ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనుదేవ్ వరల్డ్.